నా ఫ్రెండ్ అనిత తెలుసు కదా, తన పెళ్లికి కూడా వెళ్ళామే. గుంటూరు కదా తనా? అవును తనే. ఒకరోజు రాత్రి 2 గంటలుంటుంది నాకు మెసేజ్ చేసింది. ఏంటే పెళ్ళై 2 నెలలు కూడా అవ్వలేదు, అంతలోగా ఆన్లైన్లో నాకు మెసేజ్ చేస్తున్నా, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఒకవేళ ఊర్లో లేరా అని అడిగాను. దానికి తను చెప్పింది వాడేం చేస్తున్నాడు, బాగా తాగొచ్చి పడుకుంటున్నాడని చెప్తుంది. తనేదో చిరాగ్గా చెప్పినప్పుడు నాకేదో డౌట్గా ఉనింది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను. అప్పుడే ఒక విషయాన్ని చెప్పింది. తను ఆ విషయానికి పనికిరాడని చెప్పింది. అది సరే, తన మొగుడు పనికి రాకపోతే తనెందుకు నీకు నైట్ 2ంటికి ఫోన్ చేయాలి? నువ్వేంటి 11 డాక్టరా? అదంతా నీకెందుకు, అమ్మాయిల మధ్యలో బోల్డ్ ఉంటాయి. కథ మంచిగా వెళ్తుంది కదా. హే చెప్పు చెప్పు. చూసావా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో? రే కథని వినండి. సరే ఓకే, మనల్ని మదించి ఈ విషయం గురించి అడిగిందని నాకు తెలిసిన ఒక 1000 విషయాల్లో ఒక 4 విషయాలు చెప్పాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకి కాల్ చేశాను. ఇప్పుడంతా తను చాలా స్పీడ్గా ఉన్నారని తను నాకు చెప్పింది. కానీ అలాంటి టైంలో ఏదో వ్యత్యాసంగా వింతగా బిహేవ్ చేస్తున్నట్టు చెప్పింది. అలాంటి టైంలో విచిత్రంగా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది. నేను అలాగే అనుకున్నాను. ఇదే నేను తన్ను అడిగాను. కానీ అక్కడ జరిగిన విషయమే వేరు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు లాస్ట్ మంత్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారంట. దాని తర్వాతే తను ఇలా అంతా బిహేవ్ చేస్తున్నాడని తను చెప్పింది. అలాంటే? అవును, పెళ్లికి 2 రోజుల ముందే తను యాక్సిడెంట్ లో చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఆయన ఆశని తన ఫ్రెండ్ ఒంట్లో దూరి తన ఆశని పూర్తి చేసుకున్నారు. అదంతా సర్లే కాని ఏదైనా ఫ్రెండ్ వైఫ్ కదా. రే, చనిపోయిన తర్వాత అది ఎవరైనా దెయ్యం, భూతం, ఆత్మ అలాంటివి అంతేరా. ఈ మోయ బాబాయ్ మన ఫ్రెండు కొలీగు అలాంటివి ఏ రిలేషను లేదు. అర్థమైందా? అదేలాగా? ఇప్పుడు చనిపోయిన నీ బామ్మ దయ్యంగా వచ్చిందనుకో. అయ్యో బామ్మ, మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోయావే, ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు అలాని కాగిలించుకుని ఏడుస్తావా? లేదా బామ్మ అయినప్పటికీ కూడా వచ్చింది దెయ్యవని కేకలేసుకుని పారిపోతావా? చెప్పరా. అదేలాగా? బామ్మ అయినప్పటికి కూడా అది దయ్యం కదా, కొంచెం ఆలోచించాల్సిందే. నీ డౌట్స్ అంతా తర్వాత తీరుద్దాం. నీ ఫ్రెండ్ని చూసావా? అమ్మాయి కథ వింటుంటే సైలెంట్ గా ఉండేసి హారర్ కథ వింటుంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఏంట్రా జోషి, దెయ్యం అంటే అంత భయమా? భయం అంత ఏం లేదు కానీ దీని గురించి తెలుసుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్. చిన్న వయసులోంచే నాకు దీని గురించి తెలుసుకోవాలని ఒక ఆశ. మా నాన్న తన ఆశ కోసం నన్ను ఇంజనీర్ చేశాడు. నేను కూడా బాగా చదివి ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. అయినా కూడా ఇవాళ నేను అన్సక్సెస్ఫుల్ ఇంజనీర్. రే జోషి, ఈ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ ఇదంతా ఊరికే మాటలికిరా. నిజంగానే ఇక్కడ లక్కీ పర్సన్ ఎవరో తెలుసా? ఎవరొకరు వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నారో వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇప్పుడు భూమిలో లేదు. పెద్దగా వెతికాం అనుకో 10 మంది ఉంటారంతే. ఇప్పుడు కూడా పెద్దగా ఏం కాలేదు. వెళ్ళు, నీకు నచ్చింది వెళ్ళి చదువు. ఈ దెయ్యం, భూతం, అమానుష్యం వీటి గురించి రీసెర్చ్ చేయి. ఎవరికి తెలుసు, ఈ దెయ్యం సినిమాల్లో వస్తాయి కదా, అందులో వచ్చే పూజార్లాగా రేపు నువ్వు కూడా రావచ్చు. లేదా ఈ హాలీవుడ్ సినిమాలో కోట్ సూట్ వేసుకుని బుస్సు బొస్సు ఇంగ్లీష్లో మాట్లాడుతూ దెయ్యాన్ని తరుగుతారే, అలా కూడా రావచ్చురా. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు దేనిపై ఇంట్రెస్ట్ ఉందో అది వెళ్ళి చేయరా, అంతేరా. రేయ్, ఈ కాలంలో అందరు రోబోలతోటి పిల్లలు కంటూ ఉన్నారు. నువ్వేంటంటే వాడిని వెళ్ళి ఈ కాలంలో దయ్యాలు పట్టమంటున్నావు.